మీనాకి ఆన్లైన్ షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. తక్కువ ధరలో ఏ వస్తువు కనపడినా కానీ అస్సలు వదిలిపెట్టేది కాదు. ఈరోజు చూసిన వస్తువు 2 రోజులు తిరిగేలోపే వాళ్ళ ఇంట్లో ఉంటాయి. ఆమె షాప్కి వెళ్ళినా సరే బేరాలాడకుండా అస్సలు ఉండదు. అందుకే చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడైనా ఏదన్నా కొనాలి అంటే ఆమెను వెంట తీసుకుని వెళ్ళేవాళ్ళు. అలా ఉండగా ఒకరోజు అత్తగారు ఇంట్లో ఉండగా లక్ష్మి అనే అమ్మాయి అక్కడికి వస్తుంది. ఆమె రోజాతో, మీనా, మనం అలా బయటకు వెళ్ళొద్దాము. కొంచెం షాపింగ్కి వెళ్ళాలి, బట్టలు తీసుకోవాలి. వస్తావా? ఓ, తప్పకుండా వస్తాను అని అత్తగారికి చెప్పి అక్కడ్నుంచి వెళ్తుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా బట్టల షాప్కి వెళ్తారు. తర్వాత వాళ్లకు కావలసిన బట్టలన్నీ తీసుకుంటారు. అప్పుడక్కడున్న అతను, మొత్తం బిల్లు 10,000 అయింది అని అంటాడు. ఆ మాట వినగానే, వామ్మో, 10,000 రూపాయలా? తగ్గించడానికేమీ లేదమ్మా, 10,000 రూపాయల కంటే ₹1 కూడా తగ్గించను. ఏంటి మీరు అలా మాట్లాడతారు? 5,000 రూపాయలకి ఇస్తే ఇవ్వండి, లేకపోతే మాకొద్దు, వేరే షాప్కి వెళ్తాం. అతను వెళ్ళండి అని అంటాడు. ఇక వీళ్ళిద్దరూ కూడా షాపులో నుంచి వెళ్ళిపోతూ ఉండగా అతను మళ్ళీ పిలిచి, ఏంటమ్మా వెళ్ళిపోతారు? పొద్దున్నే బేరం 5,000 కాదు కానీ 7,000 ఇవ్వండి. 5,000 కంటే ₹1 కూడా ఎక్కువివ్వము. ఇస్తారా ఇవ్వరా చెప్పండి? పొద్దున్నే భలే బేరం దొరికిందిలే, తీసుకోండి అంటూ వాటినిస్తాడు. వాళ్ళు వాటిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు అలా వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అస్సలు నేను ఊహించలేదు. 8,000కి మాట్లాడదామనుకున్నాను, కానీ నువ్వు సగానికి సగం మార్చేశావే. మరి ఈ బేరాల మీనా అంటే ఏమనుకుంటున్నావు? బేరాలని నాకు ఊరికే పేరు పడలేదు. నేనొక్కసారి బేరమాడితే ఎదుటివాడు నోరు మెదపకుండా ఉండాలంతే. ఎంతైనా నువ్వు చాలా గ్రేటే. అందుకే కదా ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్ను మాత్రం మర్చిపోకుండా తీసుకెళ్తారు. ఆ మాటకి తను నవ్వుకుంటుంది. ఇక తర్వాత ఎవరింటికి వాళ్ళు చేరుకుంటారు. ఇంటికి వెళ్ళగానే, అమ్మాయి మీరా, ఇళ్ల వెంబడి పాత్రలొస్తే ఈ పాత్రలు తీసుకున్నాను. ఎంత పడింది అత్తయ్యా? 600 రూపాయలమ్మా. 1000 రూపాయలు చెప్పాడు, 600కి ఇచ్చాడు. ఆ మాట వినగానే ఆమె చాలా కోపంగా, 300 పెడితే వచ్చేదాన్ని 600 రూపాయలు పెట్టి తీసుకున్నారా? వాడెక్కడున్నాడు? పదండి, వాడి పని చేద్దాం. ఒసేయ్, వాడు ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడే, ఊరికే గొడవ చేయకు. ఆ మాటకి ఆమె అస్సలొప్పుకోదు. అతనెక్కడున్నాడో వీధి వీధి తిరిగి పట్టుకుంటాను అని చెప్పి ఆ పాత్ర తీసుకుని వీధి వెంబడి నడుస్తూ, ఓ, పాత సామాన్లకి కొత్త సామాన్లు అమ్మేవాడా, ఎక్కడున్నావు? అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ వీధి వెంబటి తిరుగుతూ ఉంటుంది. ఇంతలో ఆ వ్యక్తి కనబడతాడు. ఏంటమ్మా పెద్ద పెద్దగా అరుస్తున్నారు? ఏం కావాలి మీకు? పక్క వీధిలో మా అత్తగారికి పాత్ర 600 రూపాయలకు అమ్మావంట. 300 రూపాయలు ఖరీదు చేసేదాన్ని అంతకమ్ముతావా? మర్యాదగా 300 రూపాయలివ్వు, లేదంటే ఈ పాత్ర తీసుకో. పొద్దున్నే బోనీ బేరాన్ని తిప్పుకొడితే ఈరోజు మొత్తం అలాగే తిప్పి వస్తూనే ఉంటాయి, పోనీలే అంటూ తిరిగి 300 రూపాయలు ఇస్తాడు. ఆమె చాలా సంతోషంగా వాటిని తీసుకొని ఇంటికి చేరుకుంటుంది. ఏంటే 300 రూపాయలు తిరిగిచ్చాడా? మరి ఈ మీనా వెళ్తే ఇవ్వకుండా ఉంటాడా? ఓసేయ్, ఆన్లైన్లో బేరాలు ఉండవు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆన్లైన్లో వాళ్ళతో కూడా నువ్వు బేరాలమ్మి వస్తువులు తీసుకునే రకం. ఏంటో అత్తయ్య, మీరు పొగుడుతున్నారో తిడుతున్నారో అర్థం కావట్లేదు. కానీ ఒక మాట మాత్రం నిజం, బేరమాడకుండా వస్తువు తీసుకోవటం అంటే నాకు ఏదోలాగుంటుంది. బేరమాడి తీసుకున్నానంటే సంతోషంగా ఉంటుంది. ఆ మాటకి అత్తగారు సర్లే అమ్మా అని లోపలికి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు వినయ్ మీనా దగ్గరికి వచ్చి, మీనా, ఆన్లైన్లో ఏదో ఆర్డర్ పెట్టావంట, బయట అతను వచ్చున్నాడు, బయటకు వెళ్ళు. మీనా సరే అని బయటకు వెళ్తుంది. అక్కడ డెలివరీ బాయ్ ఉంటాడు. నన్ను పిలవచ్చు కదా, మళ్ళీ మీ బావగారికి ఫోన్ చేశావు? 2 సార్లు పిలిచానక్క, ఎవరు పలకలేదు, అందుకే ఇంకా ఫోన్ చేశాను. సరే, ఎంతివ్వాలి? 1000 రూపాయలేనా? అందుకతను అవునక్క అని చెప్పడంతో ఆమె డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ సంభాషణంతా విన్న వినయ్, ఎవరే, మీకు తెలిసిన చుట్టాలా అతను? తమ్ముడు అని పిలుస్తున్నావు?
కాదండి, నేనెప్పుడు డెలివరీ పెట్టినా మన ఇంటికి టయానికి తీసుకొచ్చే పిల్లాడు. చాలా మంచి అబ్బాయి. అక్క బావ అని వరుసలు కలుపుతూ బాగా మాట్లాడతాడు. ఆ మాట చెప్పడంతో అతను ఆశ్చర్యపోయి, సరేలే గాని ఏం ఆర్డర్ పెట్టావు? మీకోసమే 4 రకాల షర్ట్లు ఆర్డర్ పెట్టానండి. అందుకతను వాటిని తెరిచి చూస్తాడు. అవన్నీ చూసి, అవన్నీ లాస్ట్ టైం చేసినప్పుడు చాలా ఎక్కువ ప్రైజ్ ఉన్నాయి కదా, ఇప్పుడు నా దగ్గర నువ్వు 1000 తీసుకుని వెళ్ళావు. అవునండి, ఆఫర్లు చూసుకొని మరి నేను ఆర్డర్ పెడతాను. ఆఫర్లు 12 గంటలు 1 గంటప్పుడు పెడుతూ ఉంటారు. అర్ధరాత్రి టైంలోనే ఆఫర్లు వస్తుంటాయి. వచ్చి రాగానే టకటకా పెట్టేస్తాను. ఏంటి, ఆర్డర్ కొట్టేస్తావా? అంత ఫాస్ట్గా ఎలా పెడుతున్నావే? నేను ఎన్నిసార్లు ట్రై చేసినా ఒక్కసారి కూడా ఆఫర్లో ఒక్క వస్తువు కొనలేకపోయాను. మరదే మ్యాజిక్ అంటే. అతను సరే అని చెప్పి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత అత్తగారికి ఒక ఆలోచన వస్తుంది. ఆమె తన దగ్గరికి వచ్చి, అమ్మాయి మీనా, వచ్చేది ఎండాకాలం. అందరూ ఫ్రిడ్జ్లు ఏసీలు కొనడం గురించి ప్రయత్నిస్తుంటారు కదా. నువ్వు అవి కూడా ఆఫర్లో తీసుకొని ఇంటికి తెచ్చావంటే వాటిని ఎక్కువ రేట్లకు అమ్ముకొని డబ్బు సంపాదించొచ్చు కదా. మీరు చెప్పేది నిజమే అత్తయ్యా, కానీ నా దగ్గరికి వచ్చేవాళ్ళు బేరాలాడకుండా అస్సలుండరు. ఎందుకంటే నేనేంటో అందరికీ తెలుసు కదా, వ్యాపారం అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఇంకేదైనా మంచి ఆలోచన ఉంటే చెప్పండి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్తగారు దాని గురించి వదిలేసి తన పని తను చేసుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ వీధిలో కూరగాయల వాళ్ల దగ్గర నుండి చిన్న చితక వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఆ వీధిలోకి వెళ్ళాలి అంటే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే మీనా బేరమాడ్డమే కాకుండా చుట్టుపక్కల వాళ్లకు కూడా అదే రేటుకి ఇవ్వాలని పట్టుపట్టి కూర్చుంటుంది. అందుకే వాళ్ళెవరు కూడా అటుగా వెళ్ళడానికి ఇష్టపడరు. అలా ఉండగా ఒకరోజు పక్కింటి పార్వతి మీనాని తన ఇంటికి పిలుస్తుంది. మీనా ఇంటికి వెళ్ళి, ఏంటి పిన్ని పిలిచారు? ఏం కావాలి? చూడమ్మా, ఇక్కడున్న వస్తువులన్నీ కూడా మా కోడలు తీసుకునొచ్చింది. బిల్లు 1,00,000 రూపాయలైంది. నేను బాగా తిట్టాను. నువ్వైతే ఇవన్నీ కూడా 50,000కే తీసుకొస్తావని. ఇవన్నీ రివర్స్ పెట్టేస్తాను. ఇక్కడ ఏవైతున్నాయో అవన్నీ కూడా నువ్వు తక్కువ రేట్లో తీసుకురాగలవా? ఓ, తీసుకురాగలను. కానీ నాకేంటి లాభం? 50,000 రూపాయలు మీకు తగ్గిస్తున్నాను కదా. నాకేదైనా ఉపయోగం ఉంటేనే కదా మరి నేను కూడా ఏదైనా చేయగలను. ఊరికే చేస్తుంటే మా అత్తగారు నన్ను తిడుతున్నారు పిన్ని. ఆ మాట వినగానే, సరే, నీకు 1000 కానీ 2,000 రూపాయలు కానీ ఇస్తానులే. 5,000 ఇవ్వండి పిన్ని గారు, అప్పుడు నాకు గిట్టుబాటు అవుతుంది. మీకు కూడా 45,000 రూపాయలు కలిసి వస్తాయి. ఏమంటారు? ఇంకేమంటాను, సరే అంటాను. అంతకంటే నాకు ఇంకొక ఆప్షన్ ఏముంది చెప్పు, కానివ్వు. అని చెప్పడంతో అవన్నీ కూడా రిటర్న్ పంపించేసి ఆన్లైన్లో ఆఫర్ల కోసం నేను ఆర్డర్ పెడతానని చెప్పి ఇంటికి వస్తుంది. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల సమయంలో తను టకటక తనకు కావాల్సిన అన్ని కూడా ఆర్డర్ పెట్టేస్తుంది. అవన్నీ కూడా 50,000 రూపాయల కంటే తక్కువే అవుతాయి. అమ్మయ్య, ఈ కూపన్ కోడ్ పనికొచ్చింది, లేదంటే నా మాట పోయేది. ఏదేమైనా నాకు కొత్త ఉపాధి దొరికింది. ఎవరికి ఏదైనా కావాలంటే నా దగ్గరకు వస్తారు కదా, అప్పుడు నేను కూడా వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకొని పని చేస్తాను. ఒట్టిగా ఎటువంటి పని చేయను అని అనుకుని విశ్రాంతి తీసుకుంటుంది. 4 రోజులు గడిచిన తర్వాత పార్వతికి కావలసిన అన్ని వస్తువులు కూడా వాళ్ళ ఇంటికి వచ్చేస్తాయి. దాన్ని చూసి ఆమె చాలా సంతోషపడుతుంది. ఆ వస్తువులు వచ్చిన సంగతి ఆ మీనాకు తెలియదనుకుంటా. తెలియకుండా ఉంటేనే బాగుంటుంది. లేదంటే 5,000 రూపాయలు వృధాగా ఆమెకి ఇవ్వాల్సి వస్తుంది అని అనుకుంటుంది. మీనా తన పనుల్లో తను పడి వాడి సంగతి మర్చిపోతుంది. ఫోన్ నెంబర్లు డెలివరీ అంతా వాళ్ల పేరు మీద ఉండడంతో డైరెక్ట్గా డెలివరీ పోయి అక్కడికే వెళుతుంది. వాటినివ్వడంతో ఆ విషయం మీనాకి అర్థం కాదు. 4 రోజుల తర్వాత ఆ విషయం గుర్తొస్తుంది. ఆమె ఫోన్లో అప్డేట్ చూస్తే డెలివరీ అయిపోయినట్టు కనబడుతుంది. వెంటనే మీనా పార్వతి ఇంటికి వెళ్తుంది. ఆ సమయంలో మీనా రాకను గమనించిన పార్వతి తన కోడలు అమృతతో, అమ్మాయి, వస్తువులన్నిటికీ గుడ్డ కప్పిపెట్టు. ఆ మీనా వస్తుంది. ఈ వస్తువులన్నీ చూసిందంటే 5,000 రూపాయలు అడుగుతుంది. తొందరగా పని చెయ్యి అని చెప్పడంతో ఆమె హడావిడిగా ఆ వస్తువులన్నిటి మీద క్లాత్ని కప్పేస్తుంది. మీనా ఇంటికి వెళ్ళి వాళ్లతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారని అర్థమవుతుంది.
ఫ్రిడ్జ్కి పాపం గుడ్డ కట్టినట్టున్నారు, అది తీస్తే బాగుంటుంది. అని గుడ్డను తొలగిస్తుంది. ఇక అక్కడున్న ఏసీ, గ్రైండర్, మిక్సీ వాటి మీద కూడా బట్టల్ని తొలగించడంతో వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాక నిలబడి చూస్తూ ఉంటారు. మీనా ఒక్కసారిగా ఒక్కసారి మనిషి మీద నమ్మకం పోతే దాన్ని సంపాదించుకోవటం చాలా కష్టం పిన్ని. మీ దగ్గర డబ్బు లేకపోతే డబ్బు లేదని చెప్తే సరిపోతుంది, కానీ ఇలా మోసం చేయాల్సిన అవసరం లేదు. మీ డబ్బుని మీ దగ్గరే ఉంచుకోండి అంటూ అలా పోతుండగా కోడలు రోజాని పిలిచి, వదిన, మా అత్తగారు చేసిన పనికి నేను క్షమాపణ కోరుతున్నాను. దాని గురించి వదిలేయండి. ఇదిగోండి, తీసుకోండి. 5,000 రూపాయలు నేనిస్తున్నాను, దయచేసి తీసుకోండి. అంటూ బ్రతిమిలాడ్డంతో ఆమె దాన్ని తీసుకొని సంతోషంగా అక్కడ్నుంచి వెళ్తుంది. అదే విషయాన్ని అత్తగారికి కూడా చెప్తుంది. అత్తగారు దానిని విని, పోనీలే, ఏదో ఒక రకంగా మనకి డబ్బులొస్తే అంతే చాలు. మనకి రాని పని మనం చేయకూడదు, తెలిసిన పని ఊరికే చేయకూడదు అని అంటుంది. ఇక ఆ రోజు నుండి రోజు అలా ఆఫర్ల మీద వస్తువులు పెడుతూ వాళ్ళకి లాభం తీసుకురావడమే కాకుండా ఆమె కూడా లాభాన్ని పొందుతూ ఉంటుంది.